హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఇస్తున్న ట్రైలర్ రివ్యూ 12A రైల్వే కాలనీ అండి. ఈ మూవీ తీసింది ఎవరో కాదు, నాని కసరగడ్డ అని. పొలిమేర 1, పొలిమేర 2 ది మోస్ట్ హిట్ హారర్ అండ్ సూపర్ న్యాచురల్ తీసింది మూవీస్ అనమాట. సో డెఫినెట్లీ అతని మూవీస్ ఎంత బాగుంటాయో తెలుసా. అందులోని ఎవరైతే హారర్ అండ్ థ్రిల్లర్ అండ్ సూపర్ న్యాచురల్ జానర్ ఇష్టపడతారో వాళ్ళకి ఈ మూవీ అయితే ఖచ్చితంగా ఒక గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజులకు మళ్ళీ ఆయన ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చినట్లు అనిపించింది. స్టోరీ అయితే ప్లాట్ చెప్పడానికి అయితే నాకు ఎక్కడ డాట్స్ అయితే వదలే. ఒక మర్డర్ ఉంది, ఒక సూపర్ న్యాచురల్ ఉంది, ఒక హారర్ ఉంది, ఒక థ్రిల్లర్ ఉంది, ఒక పోలీస్ డిటెక్టివ్ సస్పెన్స్ ఉందని చెప్పొచ్చు అన్నమాట. దొంగ పోలీస్ ఆట కూడా ఉంది ఇందులో హీరో ఎవరో కాదు, అల్లరి నరేష్ గారండి. ఆయన డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఈ మధ్యన చేస్తున్న విధానం ఏదైతే ఉందో సూపర్ అని చెప్పొచ్చు. ఆయన ఎంచుకునే ప్రతి మూవీ కూడా చాలా డిఫరెంట్ జానర్ ఎంచుకుంటున్నారు. అండ్ ఇలాంటి జానర్లో ఈ మూవీ అందులో మంచి డైరెక్టర్తో ఖచ్చితంగా ఆయనకి హిట్ ఇస్తుందని అనిపిస్తుంది. నాట్ ఓన్లీ దట్, కామాక్షి భాస్కర్లో ఇందులో హీరోయిన్ అనమాట. సాయి కుమార్ గారు ఉన్నారు, వైవా, హర్ష, గెటప్ శ్రీను, మంచి కమెడియన్స్ కూడా ఉన్నారనమాట. అనీష్ కురువిలా, ఈయన తెలిసిందే కదా. ఈయన యాక్టింగ్ కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్లో చాలా డిఫరెంట్గా బాగా యూనిక్గా యాక్ట్ చేస్తారు. అండ్ గెటప్ శ్రీను అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి. వైవా, హర్ష, గెటప్ శ్రీను వచ్చారంటే అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక కామెడీ జనరేట్ అవుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూడాలి. సో టోటల్గా అయితే ఈ మూవీ November 21st రిలీజ్ అవ్వబోతుంది. సో ఎవరెవరైతే హారర్ మూవీ, ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా November 21st డేట్ని గుర్తుంచుకొని ఖచ్చితంగా వెళ్ళండి. అల్లరి నరేష్ గారు అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయట్లేదు అనిపించింది. ట్రైలర్లో అయితే ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఒక క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిన విధానం కానీ, ఆ మెచ్యూరిటీ ఆఫ్ లెవెల్ యాక్టింగ్ కనిపిస్తుంది అనమాట. నార్మల్గానే అల్లరి నరేష్ సినిమాలు అంటే నవ్వుకోవడానికి రెడీగా ఉండే జనాలు ఇప్పుడు ఇంత ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఇట్లాంటి మూవీస్ చూడడానికి ఎలా ఉంటారా, ఎలా యాక్ట్ చేస్తారా అని తెలుసుకునే కుతూహలతో కూడా వెళ్తారు. అందులో నేను ఒకటే. మూవీ చూసిన వెంటనే ఖచ్చితంగా వచ్చి రివ్యూ ఇస్తాను. నాకైతే ఈ మూవీ చాలా బాగా హిట్ అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే పొలిమేర 1, పొలిమేర 2 చూసిన కాన్ఫిడెన్స్ ఉంది. దాంతోపాటు ఆ సేమ్ డైరెక్టర్ ఒక మంచి హీరో, అల్లరి నరేష్ గారు ఒక మంచి అలాంటి హీరోతో ఒక మూవీ తెరకెక్కించడం అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే మొత్తానికే ఎక్స్పెరిమెంటల్ చేస్తున్నట్టే. చూడాలి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుందా లేదా అని. నేను కూడా 21st మూవీ చూడగానే ఖచ్చితంగా వచ్చే రివ్యూ ఇస్తాను. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.